హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ప్రీవియస్ వీడియోలో 9th మ్యాథ్స్లోని సమ్మేటివ్ 2 ఎగ్జామ్ యొక్క మోడల్ పేపర్స్లో భాగంగా పేపర్ 2లో కొంత భాగాన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో పేపర్ 2లోని మిగిలిన భాగాన్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఈ మోడల్ పేపర్స్ అనేవి గత సమ్మేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఆధారంగా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని సెలెక్ట్ చేసి ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది కేవలం విద్యార్థుల యొక్క అవగాహన కోసం మాత్రమే. అంటే ఈ మోడల్ పేపర్స్ని స్టడీ చేయడం ద్వారా ఏ టాపిక్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది విద్యార్థులకి తెలుసుకోవచ్చు. ఆ టాపిక్స్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయవచ్చు. ఓకే, మనం ప్రీవియస్ పార్ట్లో 10th ఉన్న ఏబీ క్వశ్చన్స్ వరకు కూడా మనం ఆన్సర్ చేయడం జరిగింది. ఈ పార్ట్లో మనం 11th ఏ నుంచి మిగిలిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేద్దాం. 11th ఏ, the blood groups of 36 students of 9th class are recorded as follows. Represent the data in the form of a frequency distribution table which is most common and which is the rarest blood group among these students. ఇక్కడ మనకి ఒక 9th క్లాస్లో ఉన్న 36 స్టూడెంట్స్ యొక్క బ్లడ్ గ్రూప్స్ యొక్క డేటాని ఇవ్వడం జరిగిందనమాట. దీనికి మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని తయారు చేసి దాని నుంచి ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. మోస్ట్ కామన్ బ్లడ్ గ్రూప్ ఏంటి, అట్లాగే రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ ఏంటి, ఆ 2 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉందన్నమాట. ఇది స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నుంచి అడగడం జరిగింది. ఫస్ట్ మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని ప్రిపేర్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఇదేంటి, దేనికి సంబంధించిన సమాచారం? బ్లడ్ గ్రూప్కి సంబంధించిన సమాచారం. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ హెడింగ్ ఏం పెడతాం? బ్లడ్ గ్రూప్. మనకి తర్వాత ఏమొస్తాయి? టాలీ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయినా రాయొచ్చు, లేకపోతే దాన్నే మనం ఫ్రీక్వెన్సీ అంటాం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన డేటాలో ఎన్ని టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయంటే మనకి ఏబిఓ 4 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి మనం బ్లడ్ గ్రూప్స్లో 4 హెడింగ్స్ పెడతాం: ఏబి అండ్ ఓ. ఓకే, ఇప్పుడు మనం ఎలా రాస్తాం? టాలీ మార్క్స్ ఒక్కొక్క డేటాలోని ఒక్కొక్క అబ్జర్వేషన్ని రీడ్ చేసి దాన్ని కట్ చేసి ఇక్కడ టాలీ మార్క్స్లో ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం. ఫస్ట్ ఏ అంటే ఏకి ఎదురుకుండా ఒక టాలీ మార్క్స్, ఓ, నెక్స్ట్ ఏ, ఓ, నెక్స్ట్ ఏ, బి, ఓ, ఏ, బి, నెక్స్ట్ ఏ. ఇట్లా 4 వెర్టికల్ లైన్స్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని మనం క్రాస్ చేస్తాం కదండి. ఇక్కడికి ఒక 5 బండిల్ని మనం అరేంజ్ చేసినట్లు. ఇట్లా ఎందుకు చేస్తామంటే మనం కౌంట్ చేయడం ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో అనమాట. 5 చొప్పున బండిల్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఓకే, టాలీ మార్క్స్ని ఫినిష్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వీటిని కౌంట్ చేసి ఫ్రీక్వెన్సీస్లో రాస్తాం. 5 + 5 10 + 1 11 అవుతుంది. అలాగే 5 + 4 9 అవుతుంది, 2. నెక్స్ట్ 5 + 5 10, 10 + 4 14. మనకి ఇక్కడ టోటల్ యాడ్ చేస్తే ఎంత రావాలి? ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 36 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి 36 రావాలి. అంటే టోటల్ ఈక్వల్ టు 11 20 22 36. అంటే టాలీ మార్క్స్ మనం కరెక్ట్గానే వేయడం జరిగింది. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? విచ్ ఈస్ ద మోస్ట్ కామన్ బ్లడ్ గ్రూప్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాద్దాం. మోస్ట్ కామన్ బ్లడ్ గ్రూప్ ఈజ్ మనకి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఏ బ్లడ్ గ్రూప్కి ఉందంటే ఓకి ఉంది కదా. కాబట్టి ఇక్కడ దీని ఆన్సర్ ఓ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి? ద రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ అంటే తక్కువ మందికి ఉండే బ్లడ్ గ్రూప్ ఏంటి? ఇక్కడ ఏంటంటే ఏబి అనే బ్లడ్ గ్రూప్ యొక్క ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ ఏమవుతుంది అనమాట? ఏబి అవుతుంది. కాబట్టి మనకి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ ఈజ్ ఏబి. ఇక్కడతో మనకి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఫినిష్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 11th B1. If the mean of the following frequency distribution is 7.2,
ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. ఇది కూడా మనకి స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నుంచి అడిగింది. ఇక్కడ మనకు ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇవ్వడం జరిగింది. మనం యాక్చువల్గా డేటా ఇచ్చినప్పుడు మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, డేటా ఇచ్చారు, అలాగే ఆ డేటా యొక్క మీన్ కూడా ఇచ్చేసారు. కాకపోతే ఫ్రీక్వెన్సీస్లో ఒక ఫ్రీక్వెన్సీస్ని తీసేసి దాంట్లో ఒక వేరియబుల్ని ఇవ్వడం జరిగింది, కే అనే వేరియబుల్ని ఇవ్వడం జరిగింది. ఆ కే యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం జనరల్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే డీవియేషన్ మెథడ్లో చేసినా సరే మనం కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, మనం కామన్ మెథడ్, జనరల్ మెథడ్ ఉపయోగించుకుందాం. పని అంటే డైరెక్ట్ మెథడ్ అనమాట. ఫస్ట్ ఇచ్చిన డేటాను మనం ఏం చేస్తాం, వెర్టికల్గా కన్వర్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఎక్స్ అంటే అబ్జర్వేషను, ఫ్రీక్వెన్సీస్. ఓకే, ఇక్కడ అబ్జర్వేషన్స్ ఏంటి, 2, 4, 6, 8, 10 అండ్ 12. ఓకే, రెస్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి, 4, 7, 10, 16, K అండ్ 3. ఇక్కడ ఏం చేస్తాం, ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీస్, ఎక్స్ఐస్ అంటే అబ్జర్వేషన్స్. మల్టిప్లై చేస్తాం. 2 4s are 8, 4 7s are 28, 6 10s are 60, 8 6 are 48, 8 4, 8 1s are 8 plus 4 12, 128. 10 into K అంటే 10K అవుతుంది. నెక్స్ట్ 12 3s are 36. ఓకే, తర్వాత ఏం చేస్తాం, సిగ్మా ఎఫ్ఐ అంటే ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి సిగ్మా ఎఫ్ఐ వస్తుంది. అలాగే వీటన్నిటిని యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వస్తుంది, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. ఓకే, ఇందులో మనకి 4 + 7 11, 21, నెక్స్ట్ 37, 40 ప్లస్ కే అంటే అంతేగాని 40K అని రాయకూడదు, ఎందుకంటే ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం. ఇది వేరియబుల్ కాబట్టి, మిగిలినవన్నీ కాన్స్టెంట్లు కాబట్టి కాన్స్టెంట్లు సెపరేట్గాను వేరియబుల్ సెపరేట్గా రాసుకోవాలి. అలాగే ఇందులో ఒక వేరియబుల్ టర్మ్ ఉంది, దీన్ని సెపరేట్గా రాసుకుని మిగిలినవన్నీ యాడ్ చేయాలి. 8 + 8 16 + 8 24 + 6 30, 0 3 5 11 13, నెక్స్ట్ 13 + 3 16, 6 1 2 అంటే 260 ప్లస్ 10K వస్తుంది అనమాట. ఓకే, యాక్చువల్గా మనం మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. అయితే ఇందులో మీన్ కూడా ఇచ్చేసారు, ఎంత మనకి 7.2, కాబట్టి మీన్ ప్లేస్లో మనం 7.2 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఎంత వచ్చింది, 260 ప్లస్ 10K బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఎంత వచ్చింది మనకి 40 ప్లస్ K అవుతుంది అనమాట. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి K వాల్యూ వస్తుంది. ఇక్కడ 40 ప్లస్ K అనేది డివైడ్ చేస్తుంది, LHSలో తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది, అంటే 7.2 × 40 ప్లస్ K ఈక్వల్ టు 260 ప్లస్ 10K అవుతుంది. ఓకే, మల్టిప్లై చేసినట్లయితే ఇందులో 10 ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తే పాయింట్ పోతుంది. 4 2s are 8, 7 4s are 28, నెక్స్ట్ ప్లస్ 7.2K అవుతుంది అనమాట, ఈక్వల్ టు 260 ప్లస్ 10K. ఓకే, ఇందులో మనకి వేరియబుల్ టర్మ్స్ అన్నిటిని ఒక సైడ్కి, కాన్స్టెంట్ అన్ని ఒక సైడ్కి తీసుకొచ్చినట్లయితే, అంటే దీన్ని ఈ సైడ్కి తీసుకొచ్చినట్లయితే 288 మైనస్ 260 ఈక్వల్ టు, ఇది ఇక్కడికి వస్తే మనకి మైనస్ 7.2K ప్లస్ 10K అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. 288లోంచి 260 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 28 అవుతుంది, అంటే 28 ఈక్వల్ టు, ఇక్కడ మనం మైనస్ 7.2 ప్లస్ 10లో పాయింట్ లేదు కాబట్టి 10.0 అని పెట్టుకోవచ్చు. 7.2 మైనస్ చేసినట్లయితే బారో తెచ్చుకున్నట్లయితే 9 10, 10లోంచి 2 మైనస్ చేస్తే 8, 9లోంచి 7 మైనస్ చేస్తే 2, 2.8 వచ్చింది, అంటే 2.8K అవుతుంది అనమాట. అప్పుడు K ఈక్వల్ టు ఏమవుతుంది, 28/2.8 అవుతుంది. ఈ పాయింట్ పోవాలంటే పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేస్తాం, న్యూమరేటర్ని డినామినేటర్ని. 10/10, 28 × 10 ఏమవుతుంది, 280 అవుతుంది. ఇందులో 28 అయిపోతుంది. 28 280లో ఎన్ని టైమ్స్ పోతుంది, 10 టైమ్స్, అంటే K ఈక్వల్ టు 10 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, 12th A క్వశ్చన్. A tent is in the form of a cylinder surmounted by a cone having its diameter of the base equal to 24 meters. The height of the cylinder is 11 meters
and the vertex of the cone is 5 meters above the cylinder. Find the cost of making the tent if the rate of canvas is 10 rupees per square meter. ఇక్కడ ఒక టెంట్ ఉంది. ఆ టెంట్ సిలిండర్ మీద కోన్ బోర్లించినట్లు ఆ షేప్లో ఉందన్నమాట. అయితే ఆ టెంట్ను తయారు చేయడానికి వాడే కాన్వాస్ యొక్క కాస్ట్ స్క్వేర్ మీటరు 10 రూపీస్ అయితే మొత్తం ఆ టెంట్ తయారు చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఫస్ట్ ఇచ్చిన డేటా ఆధారంగా ఒక డయాగ్రామ్ వేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ టెంట్ ఎలా ఉంది, బేసు ఒక సిలిండ్రికల్ షేప్లో ఉంది కాబట్టి రైట్ సర్క్యులర్ సిలిండర్ అనమాట. అంటే దాని అర్థం ఏంటి, మనకి దీని యొక్క బేసు టాప్ కూడా మనకి రెండు సర్క్యులర్ షేప్లో ఉంటాయి. నెక్స్ట్ ఆ రెండు కూడా మనకి కాంగ్రియంట్ ఫిగర్స్ అవుతాయి అనమాట. రెండు ఒకే షేపు ఒకే సైజులో ఉంటే వాటిని కాంగ్రియంట్ ఫిగర్స్ అంటాం కదా. దీని మీద మనకి ఒక కోన్ బోర్లించినట్లు ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఇచ్చిన డేటా ఏంటి, ఫస్ట్ మనకి డయామీటర్ ఆఫ్ ద బేస్ ఇచ్చారు. అంటే దీని బేస్ ఎంత అంటే 24 మీటర్స్ డయామీటర్ ఉంది. అంటే ఇక్కడ కూడా మనకి బేసు 24 మీటర్సే ఉంటుంది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, రెండు సర్కిల్స్ మనకి కాంగ్రుయెంట్ సర్కిల్స్ అవుతాయి కాబట్టి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 11 మీటర్స్. అంటే దీని యొక్క హైట్ 11 మీటర్స్ ఇచ్చారనమాట, సిలిండ్రికల్ షేప్ పార్ట్ యొక్క హైట్. నెక్స్ట్ అండ్ ద వెర్టెక్స్ ఆఫ్ ద కోన్ ఈజ్ 5 మీటర్స్ అబౌవ్ ద సిలిండర్. ఈ సిలిండర్ షేప్ మీద పైన మనకు కోన్ ఉంది. కోన్ యొక్క ఈ హైట్ వెర్టెక్స్ దగ్గర ఉన్న హైట్ 5 మీటర్స్. ఇప్పుడు మనం ఈ టెంట్ని తయారు చేయడానికి కావాల్సిన కాన్వాస్ యొక్క కాస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇచ్చిన డేటా ఆధారంగా అసలు ఫస్ట్ మనకి సిలిండర్ యొక్క మెజర్మెంట్స్ ఏంటి, కోన్ యొక్క మెజర్మెంట్స్ ఏంటో రాసుకుందాం. ఇక్కడ మనకి ఫస్ట్ సిలిండర్, నెక్స్ట్ కోన్, ఇక్కడ మనకి డయామీటర్ ఇచ్చారు. బేస్ డయామీటర్ ఎంత 24 మీటర్స్. మనకి రేడియస్ కావాలి. రేడియస్ డయామీటర్లో హాఫ్ ఉంటుంది కదండి, ఆర్ ఈక్వల్ టు d/2 అంటే 24/2 ఈక్వల్ టు 12 మీటర్స్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, హైట్ కూడా ఇచ్చారు కదా, హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 11 మీటర్స్. నెక్స్ట్ కోన్, దీని యొక్క డయామీటర్ కోన్ యొక్క డయామీటర్ సేమ్. అంటే ఇక్కడ కూడా డి ఎంత అవుతుంది 24 మీటర్స్. అంటే రేడియస్ 24/2 ఈక్వల్ టు 12 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, దీని హైట్ కూడా ఇచ్చారు, హెచ్ ఈక్వల్ టు 5. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ కాన్వాస్ క్లాత్ని ఎక్కడ ఉపయోగిస్తాం, చుట్టూ కర్వ్డ్ సర్ఫేస్ని తయారు చేయడానికి ఉపయోగిస్తాం కదా రెండింటికి కూడా. ఇక్కడ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేసు అట్లాగే కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేసు, ఈ రెండింటిని మనం యాడ్ చేసినట్లయితే టోటల్ ఏరియా ఆఫ్ ద క్లాత్ రిక్వైర్డ్ అని వస్తుంది. అంటే మొత్తం టెంట్ తయారు చేయడానికి కావాల్సిన కాన్వాస్ యొక్క ఏరియా వస్తుంది అనమాట. అంటే మనం రెండింటి యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే 2πRh. ఇది సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. మరి కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి, πRL. ఇచ్చిన డేటా మనకి ఇచ్చిన డేటా అంతా సరిపోతుంది లేదో చూద్దాం. ఇప్పుడు సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఇది కదా, ఆర్ హెచ్ ఇచ్చారు కదా, ఇక్కడ ఆర్ ఉంది హెచ్ ఉంది. ఓకే, ఎనఫ్. నెక్స్ట్ మనకి కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఏంటి, πRL. పై వాల్యూ ఎలాగ 22/7. ఆర్ ఎంత అంటే ఇచ్చారు 12 మీటర్స్. ఇక ఎల్ కావాలి. ఎల్ అంటే ఏంటి, స్లాంట్ హైట్. ఈ ఎల్ కావాలన్నమాట. మనకి ఎల్కి ఆర్కి హెచ్కి ఒక రిలేషన్ నేర్చుకుంటాం కదా, ఏంటది, L² ఈక్వల్ టు H² ప్లస్ R². దీని నుంచి మనం ఎల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఈ స్క్వేర్ని మనం RHSలోకి తీసుకెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే H² ప్లస్ R². దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ హెచ్ ఎంత మనకి 5 అంటే 5² ప్లస్ ఆర్ ఎంత 12² దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5 5s are 25, 12 12s are 144. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే 169 స్క్వేర్ రూట్ ఎంత 13 మీటర్స్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన డేటా అంతా వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఎంత ఏరియా ఆఫ్ క్లాత్ రిక్వైర్డో ఒకసారి కనుక్కుందాం. దేర్ఫోర్ టోటల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టెంట్ ఈక్వల్ టు, ఇక్కడ రెండు పార్ట్స్ ఉన్నాయి కదా, ఒకటి సిలిండరు ఒకటి కోను. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. ఓకే, రెండింటికి ఫార్ములాస్ రాద్దాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి, 2πRh ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి,
పై ఆర్ ఎల్. యాక్చువల్లీ రెండు ఆర్లు డిఫరెంట్గా ఉంటాయి, కానీ ఇక్కడ రెండు ఆర్ వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం రెండిట్లోని ఏం కామన్ తీయొచ్చు, పై ఆర్ కామన్ తీయొచ్చు. అంటే పై ఆర్, ఎందుకంటే ఇక్కడ ఆర్ రెండిట్లోని సేమ్ ఉంది కాబట్టి. ఇక్కడ ఏముంటుంది 2h ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఏముంటుంది ఎల్ ఉంటుంది. పై వాల్యూ ఎంత 22/7, ఆర్ వాల్యూ ఎంత అంటే 12 ఇంటూ 2h, 2 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత మనకి, ఇదేంటి హెచ్ అనేది మనకి సిలిండర్ యొక్క హైట్, సిలిండర్ యొక్క హైట్ ఎంత 11 మీటర్స్, ప్లస్ ఎల్ ఏంటి మనకి స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్, స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ మనకి ఎంత వచ్చింది 13 వచ్చింది. దిస్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 12 ఇంటూ 2 11s are 22 ప్లస్ 13. దిస్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 12 ఇంటూ 22 13 35 అవుతుంది. 7 టేబుల్ 35లో 5 టైమ్స్ పోతుంది కదా, అంటే ఇంకేం మిగిలే మనకి 22 ఇంటూ 12 ఇంటూ 5. ఓకే, మనం మల్టిప్లై చేస్తే 12 5s are 60, మనం 16 మళ్ళీ 22తో మల్టిప్లై చేయాలి. 2 60s are 120, 120 0 2 3 1 అంటే మనకి ఎంత వచ్చింది 1320 స్క్వేర్ మీటర్స్ ఏరియా ఉన్న కాన్వాస్ క్లాత్ కావాలన్నమాట. అయితే కాన్వాస్ క్లాత్ యొక్క కాస్ట్ ఎంతంటే 10 రూపీస్ పర్ స్క్వేర్ మీటర్. కాబట్టి ఇక్కడ ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఉన్నాయి 1320 స్క్వేర్ మీటర్స్ ఉన్నాయి. కాబట్టి టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అనమాట 1320 ఇంటూ 10 రూపీస్ అవుతుంది. దేర్ఫోర్ కాస్ట్ ఆఫ్ మేకింగ్ టెంట్ ఈక్వల్ టు ఏరియా ఎంత మనకి 1320 ఇంటూ కాస్ట్ ఆఫ్ పర్ స్క్వేర్ మీటర్ ఎంత 10 అంటే 13,200 రూపీస్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 12th బి. ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఈజ్ 1159 5/7 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఇట్స్ బేస్ ఈజ్ 254 4/7 సెంటీమీటర్ స్క్వేర్. ఫైండ్ ఇట్స్ వాల్యూమ్. ఇది కూడా మనకి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఇచ్చిన డేటాను ఒకసారి రాసుకుందాం. ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 1159 5/7 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు. అట్లాగే బేస్ ఏరియా ఇచ్చారు. బేస్ ఏరియా ఈక్వల్ టు 254 4/7 సెంటీమీటర్ స్క్వేర్. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ఫామ్లో ఉపయోగించారు. అందులో ఆర్ కావాలి హెచ్ కావాలి, కానీ ఇక్కడ మనకి ఆర్ హెచ్ డైరెక్ట్గా ఇవ్వలేదు. ఈ ఇచ్చిన డేటా నుంచి మనం ఆర్ హెచ్ల వాల్యూలు ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ ఫార్ములాస్ రాసుకుందాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి పై ఆర్ ఎల్. ఇది మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ 1159ని ఏం చేయాలి 7తో మల్టిప్లై చేయాలి ఇంటూ 7. 9 7s are 63, 6 5 7s are 35 plus 6 41, 4 7 1s are 7 plus 4 11, 1 7 1s are 7 plus 1 8. దీనికి ఏం చేయాలి ఈ 5ని యాడ్ చేయాలి. 5 యాడ్ చేసినట్టయితే 8118 అంటే 8118/7 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు. అలాగే బేస్ ఏరియా కూడా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే ఉంది కదా, దీన్ని కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుందాం. బేస్ ఏరియా మనకి కోన్ యొక్క బేస్ ఏ షేప్లో ఉంటుంది సర్క్యులర్ షేప్లో ఉంటుంది. అంటే సర్కిల్ యొక్క ఏరియా ఇచ్చారు. సర్కిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటి పై ఆర్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 254ని ఫస్ట్ ఏం చేస్తాం మనం 7తో మల్టిప్లై చేస్తాం. 4 7s are 28, 2 5 7s are 35 plus 2 37, 3 2 7s are 14 plus 3 17. దీనికి ఏం యాడ్ చేయాలి 4 యాడ్ చేయాలి. 12 8 1 7 1 అంటే 1782/7 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, దీని నుంచి మనం ఏ వాల్యూ రాబట్టాలన్నా ఇందులో 2 వేరియబుల్స్ ఉన్నాయి, సాధ్యం కాదు. కానీ ఇందులో మనకి ఒకే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి దీని నుంచి మనం ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 1782/7. బోత్ సైడ్స్ 7 కట్ చేయొచ్చు. అంటే 22 ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 1782. ఈ 22ని మనం ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే డివైడ్ చేసింది కదా 1782/22. 11 టేబుల్ 2 టైమ్స్ 11 1s are 11, ఇంకా 6 ఉంది, 6 11s are 66, ఇంకా 2 ఉంది 22 11s are 22. 2 టేబుల్ 8 1 అంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 81 వచ్చింది. మనకు ఆర్ కావాలంటే ఏం చేయాలి స్క్వేర్ని ఆర్హెచ్ఎస్లో తీసుకెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. 81కి స్క్వేర్ రూట్ ఎంత 9 అంటే రేడియస్ ఇక్కడ 9 సెంటీమీటర్స్ అయిందనమాట. ఇప్పుడు మనం
ఈ ఆర్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. పై వాల్యూ ఎంత మనకి 22/7, ఆర్ ఎంత 9 ఇంటూ ఎల్ ఈక్వల్ టు 8118/7. ఇక్కడ కూడా 7 కట్ చేయొచ్చు. ఇంకేం మిగిలింది మనకి 22 × 9 × ఎల్ ఈక్వల్ టు 8118. ఇప్పుడు 22ని 9ని ఆర్హెచ్లోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తాయి కదా, అంటే ఎల్ ఈక్వల్ టు 8118/22 × 9. 9 టేబుల్ 81లో 9 టైమ్స్, ఇంక 1లో పోదు కాబట్టి 0 ఉంచుతాం. మళ్ళీ 18లో 2 టైమ్స్, మళ్ళీ 11 టేబుల్ 2 టైమ్స్, 8 11s are 88, 2 ఉంది 22, 2 11s are 22. 2 టేబుల్ మళ్ళీ 82లో 41 టైమ్స్, అంటే ఎల్ ఈక్వల్ టు 41 సెంటీమీటర్స్ అనమాట. అయితే మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 1/3 πr²h. ఆరు హెచ్ కావాలి, కానీ ఆరు ఎల్ వచ్చాయి. ఈ రెండింటిని ఉపయోగించుకుని మనం హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఆరు ఎల్ హెచ్కి రిలేషన్ ఏంటి మనకి? L² ఈక్వల్ టు R² ప్లస్ H², ఆర్ H² ప్లస్ R². మనకు కావాల్సింది ఏంటి? H². అప్పుడు ఈ R² ఇక్కడికి పంపిస్తే -R² అవుతుంది, అంటే H² ఈక్వల్ టు L² మైనస్ R² అవుతుంది. అప్పుడు H ఈక్వల్ టు స్క్వేర్ని RH పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, L² మైనస్ R². దిస్ ఈక్వల్ టు ఎల్ ఎంత వచ్చింది మనకి? 41, అంటే 41² మైనస్ ఆర్ ఎంత వచ్చింది? 9². 41 స్క్వేర్ చేస్తే 1 8 16 81 మైనస్ 9 స్క్వేర్ చేస్తే 81. 1681 నుంచి 81 మైనస్ చేస్తే 1600 వస్తుంది. ఓకే, మనకి 16కి స్క్వేర్ రూట్ 4, 2 zeros ఉన్నాయి కాబట్టి ఒక 0, అంటే సెంటీమీటర్స్. అంటే హెచ్ ఈక్వల్ టు ఎంత అంటే 40 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేర్ఫోర్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈక్వల్ టు, ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? 1/3 πr²h ఈక్వల్ టు 1/3 ఇంటూ π 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత? 9 కదా, స్క్వేర్ ఉంది కాబట్టి 9 × 9 ఇంటూ హెచ్ వాల్యూ 40. ఓకే, 3 టేబుల్ 9లో 3 టైమ్స్. ఇంకేం మిగిలేదు మనకి న్యూమరేటర్లో? 22 × 3 × 9 × 40/7. దిస్ ఈక్వల్, ఇవన్నీ మల్టిప్లై చేసినట్లయితే 22 3s are 66, 9 4s are 36, 0 ఉంది కదా, 360. ఓకే, 0. నెక్స్ట్ 6 6s are 36, 3 6 are 18 plus 3 21, అగైన్ 2160. ఓకే, అంటే మనం 0 6 7 3 2 ఎంత వచ్చింది మనకి? 23760/7 వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కూడా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాలి అంటే ఏం చేస్తాం? ఈ 23760ని మనం 7తో డివైడ్ చేస్తాం. 3 7s are 21, 2 7, అగైన్ 3 7s are 21, 6 6, 9 7s are 63, 3 0, 4 7s are 28, 2. అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 3394. ఇక్కడ రిమైండర్ ఎంత? 2 బై ఇక్కడ డివైజర్ ఎంత? 7 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 13th ఏ, కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ ఏబిసి గివెన్ బీసీ ఈక్వల్ టు 5 cm, ఏబి ప్లస్ ఏసీ ఈక్వల్ టు 8 cm అండ్ యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 60 degrees. జస్టిఫై యువర్ ఆన్సర్. ఇది మనకి జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ అనే చాప్టర్ నుంచి అడగడం జరిగింది. ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా మనకి కన్స్ట్రక్షన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయమన్నారు. ఏమేమి ఇచ్చారు? బేసు, అలాగే సమ్ ఆఫ్ అదర్ 2 sides అండ్ బేస్ యాంగిల్ ఇచ్చారు. ఈ సందర్భంలో మనం ఒక ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసి మన ఆన్సర్ని జస్టిఫై చేయాలి, అంటే ప్రూఫ్ చేయాలన్నమాట. అంటే ఏబీ ప్లస్ ఏసీ ఈక్వల్ టు 8 cm ఎలా అవుతుంది అనేది ప్రూఫ్ చేయాల్సి ఉంది. మనం కన్స్ట్రక్షన్ ఇవ్వగానే ఫస్ట్ చేసేది ఏంటి? ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తాం కదా. ఓకే, ఇచ్చిన డేటా ఆధారంగా ఫస్ట్ మనం ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఫస్ట్ మనం బేస్ డ్రా చేస్తాం. బేసీ 5 cm రఫ్ కాబట్టి మనం మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోవాల్సిన పని లేదు. ఇది బీసీ ఎన్ని సెంటీమీటర్స్ అంటే 5 cm. తర్వాత బి దగ్గర 60 degrees ఉండేటట్లు మనం ఏబీని డ్రా చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇది ఏ అవుతుంది,
ఏసీని జాయిన్ చేస్తాం అంటే ఇక్కడ 60 degrees ఉంటుంది మనకి. ఓకే, ఈ విధంగా మనం ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసి ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్లోకి వెళ్ళినట్లయితే మనం ఫస్ట్ డ్రా చేయాల్సింది ఏంటి, బేస్ డ్రా చేయాలి. ఇక్కడ బేస్ ఎంత అంటే 5 cm. స్కేల్ తీసుకుంటాం, పెన్సిల్ తీసుకుంటాం. మనం 5 cm ఉండేటట్లు ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేస్తాం. ఓకే, ఇదేంటి మనకి బీసీ అనే ట్రయాంగిల్ యొక్క సైడ్ అవుతుంది అనమాట. తర్వాత మనకి ఏం డ్రా చేయాలి, బేస్ యాంగిల్ డ్రా చేయాలి. సాధారణంగా మనం యాంగిల్స్ ఎలా డ్రా చేస్తాం, ప్రొట్రాక్టర్ని ఉపయోగించి డ్రా చేస్తాం. కానీ ఈ చాప్టర్లో వితౌట్ యూజింగ్ ప్రొట్రాక్టర్ కూడా మనం యాంగిల్స్ని డ్రా చేయడం ఎలాగో నేర్చుకుంటాం. కాబట్టి మనం ప్రొట్రాక్టర్ ఉపయోగించకుండానే 60 degrees యాంగిల్ని డ్రా చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనం ఎంత యాంగిల్ డ్రా చేయాలి, బీ దగ్గర 60 degrees యాంగిల్ డ్రా చేయాలి. దానికోసం ఏం చేస్తాం, కాంపాస్ని తీసుకుంటాం. ఎంతో కొంత రేడియస్, అది 1 కావచ్చు, 1.5 కావచ్చు, పర్టికులర్గా కొంత మెజర్మెంట్ తీసుకోవాల్సిన పని లేదనమాట. కొంత రేడియస్తో మనం బీ దగ్గర ఒక ఆర్క్ని డ్రా చేస్తాం. అది ఆల్రెడీ మనం డ్రా చేసిన బీసీ లైన్ సెగ్మెంట్ని కట్ చేసేటట్లు ఒక ఆర్క్ని డ్రా చేస్తాం. ఓకే, ఇది బీసీని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసిందో ఆ పాయింట్ సెంటర్గా తీసుకుని మరలా మనం ఆల్రెడీ డ్రా చేసిన ఆర్క్ని కట్ చేసేటట్లు మరొక ఆర్క్ డ్రా చేస్తాం. అంటే ఈ 2 ఆర్క్స్ యొక్క రేడియస్లు ఈక్వల్ అనమాట. వీటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ గుర్తించి దీన్ని మనం బీతో జాయిన్ చేసి ఒక రేని డ్రా చేస్తాం. ఓకే, మనకి ఇదేమవుతుంది, యాంగిల్ 60 అవుతుందన్నమాట. ఓకే, ఇది వితౌట్ యూజింగ్ ప్రొట్రాక్టర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, తర్వాత ఇక్కడ ఏబీ ప్లస్ ఏసీ కూడా 8 cm ఇచ్చారు కదా, దీనిని మనం స్కేల్ మీద కాంపాస్తో తీసుకుంటాం. అంటే 0 నుంచి మనం 8 వరకు ఉండేటట్లు. ఓకే, ఇప్పుడు మనం బీని సెంటర్గాను తీసుకుని ఒక ఆర్క్ని డ్రా చేస్తాం. ఆల్రెడీ మనం డ్రా చేసిన ఈ రేని ఇంటర్సెక్ట్ చేసేటప్పుడు, ఇది ఫర్ ఎగ్జాంపుల్ రేని డి దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ సిని డిని జాయిన్ చేయాలి. ఓకే, ఓకే, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ సిడికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎలా డ్రా చేయాలి మనం ఈ చాప్టర్ యొక్క స్టార్టింగ్లోనే నేర్చుకుంటాం కదా. మనం ఏం చేస్తాం, సిడిలో సగం కంటే ఎక్కువగా ఉండేటట్లు, మోర్ దాన్ హాఫ్ ఉండేటట్లు ఇక్కడ మనం రేడియస్ తీసుకుని సిని సెంటర్గాను అట్లాగే డీని సెంటర్గాను మొత్తం 4 ఆర్క్స్ ఒకదాన్ని ఒకటి ఇంటర్సెక్ట్ చేసుకునేటప్పుడు డ్రా చేస్తాం. అయితే ఇక్కడ రేడియస్ అనేది మార్చకూడదు. ఓకే, ఫస్ట్ సిని సెంటర్గా తీసుకుని 2 ఆర్క్స్ మనం డ్రా చేస్తున్నాం. నెక్స్ట్ అదే రేడియస్తో డీని సెంటర్గా తీసుకుని మరో 2 ఆర్క్స్ ఆల్రెడీ డ్రా చేసిన ఆర్క్స్ ఇంటర్సెక్ట్ చేసేటట్లు డ్రా చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ ఆర్క్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ని గుర్తించి వాటిని జాయిన్ చేసినట్లయితే మనకి సిడి యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తుంది. ఓకే, ఇది బిఎక్స్ బార్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందంటే ఏ అనే పాయింట్ దగ్గర, అంటే ట్రయాంగిల్ యొక్క వెర్టెక్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏసీని జాయిన్ చేస్తాం. ఇప్పుడు ఏబిసి అనేది మనకి కావలసిన ట్రయాంగిల్ అవుతుంది అనమాట. ఇందులో మనకి బీసీ 5 cm ఆల్రెడీ ఇచ్చారు, ఏబి ప్లస్ ఏసీ 8 cm అవుతుంది. కావాలితే మనం వెరిఫై చేయొచ్చు. ఇక్కడ మనకి ఏబి ఎంత ఉంది, 3.4 ఉంది. అట్లాగే ఏసీ ఎంత ఉందంటే 4.6, 3.4 ప్లస్ 4.6 యాడ్ చేసినట్లయితే 0, 1, 8 cm అవుతుంది కదా. కాబట్టి మనం డ్రా చేసిన కన్స్ట్రక్షన్ అనేది కరెక్టే అనమాట. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయాలి. ఓకే, స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాద్దాం. ఓకే, మనం స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఫస్ట్ చేసింది ఏంటి, డ్రా ఏ రఫ్ డయాగ్రామ్. ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసాం. డ్రా ఏ రఫ్ డయాగ్రామ్. ఇక్కడ మనం రఫ్ డయాగ్రామ్ డ్రా చేసాం కదా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం డ్రా చేసాం మనం, బీసీ అనే లైన్ సెగ్మెంట్ని డ్రా చేసాం. కాబట్టి డ్రా బీసీ ఎంత లెంత్తో మనం 5 cm. నెక్స్ట్ ఏం డ్రా చేసాం, యాంగిల్ 16 డ్రా చేసాం. అంటే డ్రా యాంగిల్
సిబిఎక్స్ అనే ఒక యాంగిల్ని డ్రా చేసాం కదా. సిబిఎక్స్ ఎంత ఉండేటట్లు 60 degrees ఉండేటట్లు. నెక్స్ట్ ఏం చేసాం, బీని సెంటర్గా తీసుకుని 8 centimeters రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేసాం డి దగ్గర ఇంటర్సెక్ట్ చేసేటట్లు. విత్ బి యాజ్ సెంటర్ అండ్ 8 centimeters యాజ్ రేడియస్. డ్రా an arc టు కట్ బిఎక్స్ అనే రేని ఎట్ డి. నెక్స్ట్ ఏం చేసాం, ఈ సిని డిని జాయిన్ చేసాం కదా, జాయిన్ సిడి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాం మనం, ఈ సిడికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేసాం. డ్రా పర్పెండిక్యులర్ బైసెక్టర్ టు సిడి. ఇది మనకి బిఎక్స్ బార్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది, ఏ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. విచ్ ఇంటర్సెక్ట్ బిఎక్స్ బార్ ఎట్ ఏ. తర్వాత ఏం చేసాం మనం, జాయిన్ ఏసి. మనకు కావాల్సిన ట్రయాంగిల్ వచ్చింది కదా. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ రిక్వైర్డ్ ట్రయాంగిల్. ఓకే, ఇక్కడతో మనం స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాసాం. తర్వాత మనం ప్రూఫ్, జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నారు కాబట్టి ప్రూఫ్ కూడా చేయాలి. ఒకవేళ అలా ఇవ్వకపోతే మనం దీన్ని చేయాల్సిన అవసరం లేదు. అంటే మనం ఏబి ప్లస్ ఏసీ ఈక్వల్ టు 8 centimeters అవుతుందని మనం ప్రూఫ్ చేయాల్సి ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం ప్రూఫ్లో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులో నేర్చుకుంటాం. పర్పెండిక్యులర్ బై, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్కి మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేసాం. ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఉన్న ఏ పాయింట్ అయినా సరే ఈ ఏ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుందో బి నుంచి కూడా అంతే డిస్టెన్స్లో ఉంటుంది. కాబట్టి మనం ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రూఫ్ చేస్తాం. ఇక్కడ మనకి ఏ అనే పాయింట్ ఎక్కడుంది, సిడి యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఉంది కదా. కాబట్టి మనకి ఏ అనే పాయింట్ సి నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుందో డి నుంచి కూడా అంతే డిస్టెన్స్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, ఏ లైస్ ఆన్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ సిడి. కాబట్టి ఏమవుతుంది, ఏసీ ఈక్వల్ టు ఏడి అవుతుంది. అంటే దట్ ఎంప్లాయిస్ ఏసీ ఈక్వల్ టు ఏడి. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం బీడి ఈక్వల్ టు ఎంత తీసుకున్నాం, మనం 8 centimeters తీసుకున్నాం. బీడి ఈక్వల్ టు 8 centimeters. బీడీని మనం ఎట్లా రాయొచ్చు, మనం బిఏ ప్లస్ ఏడి అని రాయొచ్చు, అంటే ఏబి ప్లస్ ఏడి అని రాయొచ్చు కదా. అంటే ఏబి ప్లస్ ఏడి ఈక్వల్ టు 8 centimeters. ఇప్పుడు మనం ఈ ఏడి ప్లేస్లో ఏం రాయొచ్చు, 1 నుంచి ఏసీ రాయొచ్చు కదా. కాబట్టి ఏబి ప్లస్ ఏసీ ఈక్వల్ టు 8 centimeters బై 1 వచ్చింది కదా మనకి. ఏబి ప్లస్ ఏసీ ఈక్వల్ టు 8 centimeters. హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ 13B. కన్స్ట్రక్ట్ ఏ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ on chord of length 7 centimeters and containing an angle of 60 degrees. మనం దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది కూడా సర్కిల్ అనే చాప్టర్ నుంచి నేర్చుకుంటాం. ఇక్కడ మనకి ఏంటంటే ఒక సర్కిల్ యొక్క సెగ్మెంట్ని డ్రా చేయాలి. నెక్స్ట్ ఆ సెగ్మెంట్ ఎక్కడ ఉండాలన్నమాట, 7 centimeters ఉన్న ఒక కార్డ్ మీద ఉండాలి. అలాగే ఆ సర్కిల్ యొక్క సెగ్మెంట్లో యాంగిల్ మనకి 60 degrees ఉండేటట్లు డ్రా చేయాలన్నమాట. ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసినట్లయితే ఫస్ట్ మనం ఏం చేస్తాం, 7 cm, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ తీసుకున్నాం. ఇది 7 centimeters అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఒక సర్కిల్ని డ్రా చేయాలి. ఇది కార్డ్గా ఉన్న ఒక సర్కిల్ని డ్రా చేయాలి. ఓకే, దీని సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఓ దగ్గర ఉందనుకుంటాయి. ఇప్పుడు ఏంటనమాట, ఈ కార్డ్ అనేది ఈ సర్కిల్లో యాంగిల్, అంటే యాంగిల్ అంటే ఈ కార్డ్ యొక్క ఎండింగ్ పాయింట్స్ నుంచి మనం ఇట్లా 2 లైన్ సెగ్మెంట్స్ని డ్రాయింగ్ చేస్తే, అంటే మిగిలిన సర్కిల్ మీద ఏదైనా ఒక పాయింట్ దగ్గర సి అనే పాయింట్ దగ్గర జాయిన్ చేస్తే ఈ యాంగిల్ అనేది 60 degrees ఉండాలి అనమాట. ఇలా ఉండేటట్లు
మనం ఒక లైన్స్ ఈ సర్కిల్ యొక్క సెగ్మెంట్ని డ్రా చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఏ కాన్సెప్ట్ని ఉపయోగించుకుంటామంటే మనం సర్కిల్ అనే చాప్టర్లో ఒక థీరం నేర్చుకుంటాం. ఏంటంటే ఏదైనా ఒక ఆర్క్, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే ఒక ఆర్క్ మనకి సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుందంటే ఈ యాంగిల్, అదే ఆర్క్ మిగిలిన ఆర్క్ మీద ఏదైనా పాయింట్ దగ్గర ఎంత యాంగిల్ ఉంటుందో దానికి డబుల్ ఉండేంత యాంగిల్ ఫామ్ చేస్తుంది అనమాట. ఇక్కడ 60 ఉందంటే సెంటర్ దగ్గర ఇక్కడ ఎంత ఉంటుంది అనమాట, 120 ఉండేటట్లు ఫామ్ చేస్తుంది అనమాట. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ కన్స్ట్రక్షన్ మనం ఫినిష్ చేస్తాం. దానికోసం మనం ఏం చేస్తాం, ఫస్ట్ 7 సెంటీమీటర్స్ ఉన్న ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం స్కేలు పెన్సిల్ తీసుకుని 7 సెంటీమీటర్స్తో ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేద్దాం. ఓకే, ఇది ఏబి అనుకుందాం. దీని లెంత్ ఎంత అంటే 7 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఇట్లా జాయిన్ చేసినట్లయితే ఏని బీని సెంటర్కి జాయిన్ చేసినట్లయితే ఇక్కడ యాంగిల్ 120 ఉంటుందని తెలుసు. నెక్స్ట్ ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, ఎందుకంటే ఇవి రేడియస్లు, ఓఏ ఓబి అనేవి రేడియస్లు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి వాటికి ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కదా. అంటే ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇది 120 అయిందంటే మనకు ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్స్ 180 అవుతుంది కదా. 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఆ 180లోంచి 120 సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకెంత ఉంది, మనకి 60 ఉంది. ఆ 60ని మనం 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. అంటే ఇక్కడ 30 ఉంటుంది, ఇక్కడ 30 ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రొట్రాక్టర్ని తీసుకుని ఏ దగ్గర బి దగ్గర 30 డిగ్రీస్ ఉండేట్లు రెండు రేస్ని డ్రా చేస్తాం అనమాట. ఓకే, మనం ఏ దగ్గర కాంపాస్ ప్రొట్రాక్టర్ నుంచాం, ఇక్కడ 30 డిగ్రీస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకుని స్కేల్తో ఏని దీన్ని జాయిన్ చేసాం. మనం ఇట్లా ఒక రేని డ్రా చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ అనుకుందాం. మళ్ళీ మనం బి దగ్గర ఉంచి ప్రొట్రాక్టర్ని 30 డిగ్రీస్ యాంగిల్ మళ్ళీ డ్రా చేస్తాం కదా. 30 డిగ్రీస్ దగ్గర పాయింట్ పెట్టుకుని మళ్ళీ జాయిన్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బీవై అనుకుందాం. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏమవుతుందన్నమాట, ఓ అవుతుంది. ఇదే మనకి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఈ కాంపాస్ని తీసుకుని ఓని సెంటర్గా తీసుకుని ఓఏ ఆర్ ఓబి ఈ రెండు ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి కదా, మనం రేడియస్గా ఒక సర్కిల్ని డ్రా చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఈ సర్కిల్ మీద ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సి అనే పాయింట్ని తీసుకున్నాను. మనం ఈ ఏని సిని అండ్ బిని సిని జాయిన్ చేసాం, ఏసి అండ్ బీసీ. ఇక్కడ మనకి యాంగిల్ ఎంత ఉంటుందంటే ఎగ్జాక్ట్లీ 60 డిగ్రీస్ ఉంటుందన్నమాట. అవసరమైతే మనం మెజర్ చేసి చూడొచ్చు. ఓకే, ఇట్లా పెట్టాం మనం. ఓకే, ఎగ్జాక్ట్లీ 60 డిగ్రీస్ ఉంది కదా. ఇది మన యొక్క కన్స్ట్రక్షన్ అనమాట. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయాలి. ఓకే, ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాద్దాం. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఫస్ట్ మనం ఏం చేసాం, ఒక రఫ్ డయాగ్రామ్ని డ్రా చేసాం కదా. డ్రా ఏ రఫ్ డయాగ్రామ్. నెక్స్ట్ మనం సెకండ్ స్టెప్లో ఏం చేసాం, మనం యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ ఎక్స్ పెట్టుకున్నాం అనుకోండి. మనకి ఇది ఒక ఆర్క్, ఏఎక్స్బి ఆర్క్. మనకి సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుందంటే మిగిలిన ఆర్క్ మీద ఏదైనా ఒక పాయింట్ దగ్గర మనకి ఎంత యాంగిల్ అయితే ఫామ్ చేస్తుందో దాని యొక్క డబుల్కి ఫామ్ చేస్తుంది కదా. ఈ కాన్సెప్ట్ని వాడుకున్నాం కదా. అంటే ఇక్కడ మనకి యాంగిల్ ఏసీబి కూడా 60 డిగ్రీస్ రావాలి. మనకి యాంగిల్ ఏసీబి ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, మనకి 60 డిగ్రీస్ ఇచ్చారు. దట్ ఎంప్లాయిజ్ యాంగిల్ ఏఓబి ఎంత అవుతుంది, యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 2 × 60 అవుతుంది. దానికి డబుల్ ఉంటుంది కదా, అంటే 120 డిగ్రీస్ అవుతుంది. మనకి ట్రయాంగిల్ ఓఏబిలో ఇన్ ట్రయాంగిల్ ఓఏబి ఓఏ ఈక్వల్ టు ఓబి అవుతుంది. అవి రేడియస్లు కాబట్టి వాటికి ఆపోజిట్ ఉంటే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కదా. అంటే యాంగిల్
ఓఏబి ఈక్వల్ టు యాంగిల్ ఓబిఏ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 120 ఉంది కదా, కాబట్టి మనకి యాంగిల్ ఓఏబి ఈక్వల్ టు యాంగిల్ ఓబిఏ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ మనకి 120 ఉంది, అంటే 180లోంచి 120ని మైనస్ చేస్తాం. దీన్ని ఈ 2 యాంగిల్స్కి షేర్ చేయాలి కదా, బై 2 చేయాలి. అంటే 60/2 ఈక్వల్ టు 30 degrees అనమాట. ఈ 30 degreesతో మనం 2 రేస్ని డ్రా చేసాం. సెకండ్ స్టెప్లో డ్రా యాంగిల్ బిఏఎక్స్ ఈక్వల్ టు 30 degrees అండ్ ఇంకొక రేని కూడా డ్రా చేసాం కదా, యాంగిల్ ఏబివై 30 degrees. These two intersect at the point O. O దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాం, మనం ఓని సెంటర్గా తీసుకున్నాం, ఓఏఆర్ ఓబిని రేడియస్గా తీసుకున్నాం. విత్ O as center and OA or OB as radius, draw a circle. ఓకే, మనం సర్కిల్ని డ్రా చేసాం. తర్వాత ఏమైంది, మనకి ఇది ఇక్కడ 60 degrees కావాలి కదా, దానికోసం ఏం చేసాం, మనం ఎక్కడైనా అంటే మిగిలిన సర్కిల్ మీద, ఈ సర్కిల్ మీద ఏదో ఒక పాయింట్ సి అనే పాయింట్ని లొకేట్ చేసాం. ఓకే, మేక్ ఏ పాయింట్ సి ఆన్ ద, ఇది ఆర్క్ అంటే ఆర్ సర్కిల్, ఆన్ ద ఆర్క్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ ఏం చేసాం, ఈ సిని ఏ తోటి బి తోటి జాయిన్ చేసాం కదా, జాయిన్ ఏసి అండ్ బీసీ జాయిన్ చేసాం. తర్వాత మనకి ఇది ఎంత వచ్చిందనమాట, 60 degrees వచ్చింది. దేర్ఫోర్ యాంగిల్ ఏసిబి ఈక్వల్ టు 60 degrees. ఓకే, ఇక్కడితో మనం పేపర్ 2ని కూడా పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ఓకే, వీటితో పాటు మీరు మరికొన్ని మోడల్స్ తీసుకుని ఓన్గా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. మనం వీలైనన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.